మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఈరోజు మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఫోన్ యొక్క స్పెక్స్ ఏంటి, ఎంత ప్రైస్లో లాంచ్ అయింది అండ్ ఎప్పుడు అవైలబిలిటీ, ఈ ఫోన్ ఫుల్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. వాల్యూ ఫర్ మనీనా కాదా, మోటో ఎడ్జ్ 40 న్యూకి ఒక మంచి రెప్లికానా కాదా అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకే, ఫస్ట్ ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. రీసెంట్గా చాలా ఫోన్స్ చూసాము మనము, Redmi Note 13 Pro, Realme 12 సిరీస్ చూసాము అండ్ Poco X6లో కూడా చూసాం అనమాట. ఒక మంచి స్టేబుల్ ప్రాసెసరే అండ్ ఈ ప్రైస్ బ్రాకెట్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. సోనీ LY700 సెన్సర్తో వస్తుంది అనమాట. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. సో కెమెరాస్ అనేది మన చేతిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి ఇన్ డీటెయిల్గా మన రివ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి వర్డిక్ట్ ఏంటంటే ఇచ్చిన 3 సెన్సార్లు కూడా మనకి చాలా బాగా ఇచ్చారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. వేస్ట్ సెన్సార్లు ఏమి ఇవ్వకుండా అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవ్వకుండా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవ్వడం విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వకుండా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వడం గుడ్ థింగ్. బట్ క్యాపబిలిటీస్, రికార్డింగ్ క్యాపబిలిటీస్ కానీ, కెమెరా ఫోటోస్ కలర్ అక్యూరసీ కానీ ఎలా ఉంటుందని చెప్పేసి మనం రివ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. అరౌండ్ ఒక 1600 నిట్స్ ఉంటుంది పీక్ బ్రైట్నెస్ అండ్ హై బ్రైట్నెస్ మోడ్లో 1200 నిట్స్ వరకు రీచ్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది కర్వ్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి థింగ్, ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ థింగ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అప్ టు యూ. అండ్ 144 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా 810+ సపోర్ట్ కానీ 10-bit కలర్ కానీ ఎవ్రీథింగ్ ఈ ఫోన్లో ఉందన్నమాట. అండ్ స్పీకర్స్ చూసుకుంటే కూడా మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 68 వాట్స్ సపోర్ట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే కూడా మనకి మోస్ట్లీ ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ వేగన్ లెదర్తో వస్తుంది. అండ్ కార్నింగ్ కూడా 5 ప్రొటెక్షన్తో ఫ్రంట్ మనకి డిస్ప్లే ప్రొటెక్షన్ ఇచ్చింటారు. 3 కలర్లతో వస్తుంది ఇది, ఒకటి పింక్ కలర్ అండ్ ఇంకొకటి గ్రే అండ్ బ్లాక్. ఈ 3 కలర్లే వాళ్ళు దాని డిఫరెంట్ పేర్లు పిలుచుకుంటారు, బట్ యాక్చువల్ కలర్ నేమ్స్ అయితే ఈ 3 కలర్తో వస్తుంది అనమాట. అండ్ ఈ ఫోన్లో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే యాజ్ యూజువల్ మన మోటో ఫోన్స్లో వచ్చేలాగా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది అనమాట. ఇది ఒక మంచి థింగ్ ఈ ప్రైస్ బ్రాకెట్లో. ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మోటో ఎడ్జ్ 40 నియోలో వచ్చి, దీంతో కూడా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయడం ఒక మంచి థింగ్ అనిపించింది నాకు. ఓకే, ఈ ఫోన్ బేస్ వేరియంట్ వచ్చేసి 8 to 128GB ర్యామ్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకో వేరియంట్ 2 వేరియంట్ లాంచ్ చేస్తారు అండ్ 12 256GB ర్యామ్తో వస్తుంది అనమాట. ఓకే, ప్రైస్ చూసుకుంటే ఈ ఫోన్ ప్రైస్ 23,000 రూపాయలకి బేస్ వేరియంట్, 25,000 రూపాయలకి హయ్యర్ ర్యామ్ వేరియంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 2 ఫోన్స్ పైన మనకి 2,000 రూపాయల కార్డ్ డిస్కౌంట్ ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో. May 22కి ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ అనమాట. ఓకే, ఈ ఫోన్ యొక్క ప్రైజింగ్కి ఉన్న స్పెక్స్కి వాల్యూ ఫర్ మనీ కాదా చెప్పమంటే మాత్రం ఓకే, ఒక మంచి ప్రైజింగ్లో లాంచ్ చేస్తారు, కానీ అగ్రెసివ్ ప్రైజింగ్, తోపు తురుము ప్రైజింగ్ అని నేను చెప్పను. ఎందుకంటే ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మాత్రం మనకి బిలో 20,000లో కూడా వస్తుంది అనమాట. అంత తోపు ప్రైజింగ్ అని చెప్పను, బట్ ఒక మంచి ప్రాసెసరే కాదని నేను చెప్పను. బట్ ఇంకొక 1000 రూపాయలు తగ్గించి వితౌట్ కార్డ్ ఆఫరే వీళ్ళు 22,000 రూపాయలు పెట్టింటే బాగుంది అనేది నా ఒపీనియన్. సో విత్ కార్డ్ ఆఫర్తో మనకి 21కి వస్తుంది అనమాట, 20,999కి వస్తుంది. 1,000 రూపాయలు ఈ ఫోన్ కొంచెం తగ్గించింటే బాగుండనేదే నా ఒపీనియన్. సో ఓకే, చూద్దాం. ఇక నేను ఆర్డర్ పెడతాను, ఫోన్ రాని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసి కెమెరా రివ్యూ అన్ని రివ్యూ చేసి రివ్యూ మేము ముందు పెట్టేస్తాను. మీరు కొన్నది కూడా ఆ కన్క్లూజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకేంటి వచ్చింది కింద కనిపిస్తే మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ రిప్లై ట్రై చేస్తాను. దివ్ సరే సార్, ఇంకా వెళ్తాను. బై బై నౌ.